హాయ్ ఆల్, మేము కార్లో పోలాండ్కి వెళ్తున్నాము. మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ట్రిప్ ఎందుకంటే మేము T20 యూరో కప్ లాట్వియా పోలాండ్ జరుగుతుంది, అందుకే వెళ్తున్నాము. ప్లస్ మేము పోలాండ్ కూడా చూడడానికి ఇన్ బిట్వీన్ ప్లే ఏరియాలో మా పాప ఆడుకుంది, బాగా ఎంజాయ్ చేసింది. తర్వాత 10 అవర్స్లో పోలాండ్ రీచ్ అయ్యాము. రీచ్ అయిన వెంటనే పెద్ద గాలి వర్షం వచ్చింది. అకామిడేషన్కి వెళ్ళాము, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఏమో మాల్బోర్గ్ క్యాసిల్కి వెళ్ళాము, లార్జెస్ట్ క్యాసిల్ ఇన్ ద వరల్డ్. రియల్గా చాలా పెద్దగా ఉంది. ఇది మ్యాప్, GPS ఆడియో గైడ్ ఇచ్చారు. అది ఎక్కడికక్కడ మనం ఎక్కడ స్టాప్ అవుతే అక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. దీనిలో 3 పార్ట్స్ ఉంటాయి, లో క్యాసిల్, మిడిల్ క్యాసిల్, హై క్యాసిల్ అని. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఏమో లో క్యాసిల్ ఎంట్రన్స్. అక్కడ హార్స్, క్యాటిల్ అది ఉంటుంది, హాస్పిటల్, అది పాలిష్ కింగ్స్ హాస్పిటల్ అవి ఉన్నాయంట. తర్వాత ఇదేమో మీడియం క్యాసిల్ ఎంట్రన్స్ ఇదే. సో చాలా పెద్దగా ఉంది. నిజంగా నేను ఫస్ట్ అనుకున్నాను ఇలా చెప్తారులే ఏదో ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా పెద్దగా ఉంది అండ్ చాలా బాగుంది కూడా. కింగ్స్ హాలీవుడ్ మూవీలో అది చూస్తాం కదా, అలాగే సేమ్ అలాగే ఉంది. అంత బ్రిక్స్తో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ధన్య కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఇదంతా మీడియం క్యాసిల్. లోపల మ్యూజియం అది ఉంది. ఆ రోజుల్లో పోలిష్ కింగ్స్ ఏమేమి యూజ్ చేశారు, నైఫ్స్ అని, ప్లేట్స్, చాలా చాలా స్టోరీ అంతా ఉన్నది అక్కడ. స్టోరీస్, పోలిష్ కింగ్ స్టోరీ అంతా చూపించారు. ఇప్పుడేమో మనం హై క్యాసిల్ ఎంట్రన్స్. ఇది చాలా చాలా పెద్దగా ఉంది. ఇంకా అలా వెళ్తానే ఉన్నాం. ఇలా 3 అవర్స్ కంటిన్యూస్ వాక్ చేసాం, అయినా కూడా ఇంకా పూర్తిగా పిన్ టు పిన్ అయితే చూడలేదు. చూసాం కానీ ఇంకా 5 అవర్స్ అయినా పడుతుంది, అంత డీప్గా చూడొచ్చు మనం. చాలా పెద్దది. సో తర్వాత అక్కడ ఏదో రైస్ మిల్, ఆ రోజుల్లో వుడ్తో చేసిన రైస్ మిల్. ఇదంతా హై క్యాసిల్. లోపల కిచెన్ అది ఉంది, సేమ్ హాలీవుడ్ మూవీలో చూసినట్టే ఉంది కదా. స్టవ్, కిచెన్. సో పైకి వెళ్ళాము. కింగ్స్ రూమ్స్, అదంతా. ఆ బయట వ్యూ చాలా పెద్ద రివర్ ఉంది. ఇది పాలిష్ కింగ్స్ బాత్రూమ్ అంట. ఇంకా అయిపోయింది, బయటకు వచ్చాము. చాలా పెద్దగా ఉంది, చాలా కన్ఫ్యూజన్గా కూడా ఉంది. నాకైతే ఎటు నుంచి ఎటు వచ్చాము అనేది చాలా కన్ఫ్యూజన్, కానీ మా హస్బెండ్కి అయితే లెఫ్ట్ టు రైట్ ఎంత బాగా తెలిసేట్టు అన్నది బాగా అబ్జర్వ్ చేస్తారు. నేను మా హస్బెండ్ని ఫాలో అయిపోతాను. బయటన రివర్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. రివర్ నుంచి క్యాసిల్ వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇది డే 1 ట్రిప్ అయిపోయింది. నెక్స్ట్ డే 2 వార్సా క్రికెట్ క్లబ్కి వెళ్ళాము. వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి వచ్చాము. ఇదే మా టీము. దీని గురించి నేను ఒక సెపరేట్ వీడియో చేశాను, వార్సా T20 యూరో కప్ అని. నేను కింద నా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. సో ధన్య చాలా బాగా ఎంజాయ్ చేసింది, అస్సలు పట్టుకోలేకపోయా. అందరితో బాగా ఎంజాయ్ చేసింది. ఫుల్ గ్రౌండ్ అంతా పరిగెట్టింది, చాలా బాగా ఎంజాయ్ చేసింది.
అక్కడి నుంచి వార్సా ఓల్డ్ టౌన్కి వెళ్ళాము. ఇదే ఓల్డ్ టౌన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా క్రౌడీగా కూడా ఉంది. మా లాట్వియాలో కొంచెం ఇంత క్రౌడ్ ఉండదు. చాలా హడావడిగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది, పెద్దగా ఉంది, చాలా బాగుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. అలాగే నా వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పాప బాగా ఎంజాయ్ చేసింది, హైఫై అది ఇచ్చింది టెడ్డీ బేర్కి. అది ఓల్డ్ టౌన్ నుంచి వార్సా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది, జురాసిక్ పార్క్లా ఉంది కదా, నాకైతే అలాగే అనిపించింది. మీకు కూడా ఏమనిపించిందో కామెంట్స్లో పెట్టండి. ఎంట్రన్స్ లోపల వ్యూ అంతా నాకైతే జురాసిక్ పార్క్ మూవీలో చూసినట్టు అనిపించింది. చాలా బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది కదా. ఇది యూనివర్సిటీ లోపల ఇలా ఉంటుంది, ఆ లోపల పైన అంతా రూమ్స్ ఉంటాయి. హలో క్యూటీస్. సో మనం జస్ట్ లోపల ఇంతవరకు ఎంటర్ అవ్వచ్చు. రూమ్ లైబ్రరీకి వెళ్ళడానికి అవ్వదు, ఓన్లీ స్టూడెంట్స్ అలౌడ్. సో బయటకు వెళ్తే గార్డెన్ ఉంటుంది, అందరూ అలౌడ్ ఇక్కడ నుంచి. సో గార్డెన్కి వెళ్ళాము, అది చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం పైకి మెట్లున్నాయి, పైకి వెళ్తే మనకి ఓల్డ్ టౌన్ అంతా కనిపిస్తుంది. ఫుల్ సిటీ వ్యూ బ్యూటిఫుల్గా చాలా బాగుంది. సో ఇది యూనివర్సిటీ లైబ్రరీ ఫ్రీ ఎంట్రన్స్, ఎవరైనా రావచ్చు, ఏం టికెట్ అది ఉండదు, చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ, చాలా చాలా బాగుంది. మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది. నువ్వు ధన్యా నెట్టుకో, నేను కవర్ చేస్తాను. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది కదా, సిటీ వ్యూ అంతా కనిపించింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి మేము మల్టీమీడియా ఫౌంటైన్ పార్క్ వచ్చాము. ఫ్యామిలీకి పిల్లలకి అందరికీ చాలా బాగుంటుంది, ఈవినింగ్ సరదాగా రావడానికి. ఇది కూడా ఫ్రీ ఎంట్రన్స్, చాలా బాగుంది కదా. ధన్య అయితే అస్సలు
కిందకి రమ్మంటే రాలేదు. పోలాండ్లో ఎంజాయ్ చేసింది బాగా. సో ఇది నైట్ అయితే లేజర్ షో ఉంటుంది. సేమ్ మనకి హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో ఎలా ఉంటుందో అలాగే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఫౌంటైన్ చూసాము. ఒక 1-2 అవర్స్ ఉండి అక్కడ బాగా చూసి ఎంజాయ్ చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మా పాప ధన్య కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. మళ్ళీ కూర్చోబెట్టు. అయింది. ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాము. దారిలో మాకు పోలాండ్ ఐటీ హబ్ కనిపించింది. చాలా పెద్దగా ఉంది. అన్ని కంపెనీస్ ఇక్కడే ఉన్నాయి. లాట్వియాతో కంపేర్ చేస్తే పోలాండ్ చాలా పెద్దగా ఉంది. సో చూడండి, బిల్డింగ్స్ అయితే చాలా, ఇంకా వీడియోలో అంత కనిపించట్లేదు కానీ చాలా చాలా హైట్గా ఉన్నాయి. రైట్ సైడ్ ఉండేది చాలా బాగుంది. తర్వాత రూమ్కి వెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడి నుంచి లాట్వియాకి స్టార్ట్ అయ్యాము. ఇదో వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ధన్య కూడా వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసింది. వాళ్ళతో ఆడుకుంది, అంతా అబ్జర్వ్ చేసింది. అందరూ ధన్యతో ఆడుకున్నారు. ధన్య కూడా అందరితో చాలా బాగా ఆడుకుంది. ధన్య బాగా ఎంజాయ్ చేసింది. అక్కడి నుంచి మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.